హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే ఎగ్స్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు. మనం ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు పాతవి ఇంట్లో ఉన్నాయనుకోండి అన్నీ కలిపి పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల పాతవేవి కొత్తవేవి మనం గుర్తుపట్టలేం. పాతవి ఫస్ట్ మనము చేసేసుకోవాలి కాబట్టి మనం అన్నీ కలిపి పెట్టేటప్పుడు పాతవి కొత్తవి గుర్తుపట్టడానికి అనేసి ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకోండి. ఆ స్టిక్కర్స్ని పాతవి ఏ అయితే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్కి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనం ఫస్ట్ వీటిని అయితే కూర కానీ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇవి ఎక్కువ రోజులు ఉన్నాయంటే పాడైపోతూ ఉంటాయి. ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి తొందరగా చెడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మనము స్టిక్కర్ని పెట్టేసామనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఈ పాతవి వాడిన తర్వాత మళ్ళీ కొత్తవి అయితే వాడుకోవచ్చు. ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్రమిదనైతే తీసుకోండి. దాంట్లో ఆవ నూనె ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్, అదైతే కొద్దిగా పొయ్యండి. ఇలా ఆవ నూనె పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక కొద్దిగా చిటికెడు కంటే కొద్దిగా ఎక్కువగా వామును అలాగే 2 వెల్లుల్లిపాయలను వేయండి. అలాగే దీన్ని స్టవ్ పైన ఇలా డైరెక్ట్గా పెట్టేసామంటే ఒక్కొక్కసారి స్టవ్ బర్నర్ పైన అతుక్కుంటుంది కాబట్టి ఇలా అయితే నేను కింద ఒక స్టాండ్ అయితే పెట్టేసేసి దీనిపైన అయితే ఇలా పెట్టానమాట. ఈ ఆయిల్ వెల్లుల్లిపాయలు బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కి ఇది ఆయిల్ అయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. వెల్లుల్లిపాయలు దాంట్లో ఫ్రై అయిపోతాయి. అలాగే వాము కూడా. ఇది మనకి కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో అలాగే మనకి జాయింట్ పెయిన్స్ దగ్గర ఎక్కువగా నొప్పి వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ ఆయిల్ని అయితే వాడండి. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన కొద్దిసేపు వరకు ఆ ప్రమిద వేడిగా ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయిపోతాయి. దీంట్లోనే 1 కానీ 2 కానీ కర్పూరం బిళ్ళలు అయితే వేయండి. ఇలా స్మాష్ చేసి వేయండి. ఇప్పుడు మనకి ఈ ఆవ నూనె అలాగే వాము వెల్లుల్లిపాయలు ఈ ఇలా ప్రమిదలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఏదైనా దెబ్బ తగిలి వాపు వచ్చినా కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామంటే మనకి చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. అలాగే జాయింట్స్ పెయిన్ దగ్గర వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఐరన్ బాక్స్ని వాడుతూ ఉంటాం కదా, మనం దాన్ని ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాము. చిందరబందరగా ఇలా మనకి ఈ వైర్ అంతా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మనకి చిందరబందర లేకుండా నీట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే వీళ్ళ వీడియోలో చూపించినట్లుగా ఇలా మనకి ఆ వైర్ని అయితే ఇలా మడవండి. ఇలా మర్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనకి ఇలా పెట్టేసేసుకొని మనకి ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది కదండి ఐరన్ బాక్స్కు, దాంట్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ను తీయండి. ఇలా చూడండి, వీడియోలో చూపించినట్లే తీసేసి ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటికి బయటికి తీసామంటే అది లాక్ అయిపోయినట్టుగా అయిపోతుంది. మిగతా ఆ రబ్బర్ బ్యాండ్నే ఈ ప్లగ్ కూడా వేసేసేయండి. ఇంకా నీట్గా ఉంటుంది. మనం తీసేంత వరకు కూడా రాదు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, క్లియర్గా చూడండి. చూడండి, ఇలా స్టాండ్ కింద నుంచి తీసేసుకొని ఇలా ఒకదాంట్లోకి ఒకటి తీసేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా మనము దీనికైతే ప్లగ్కి అయితే వేసేసామంటే ఇంకా నీట్గా ఉంటుంది. మనం తీసేంత వరకు కూడా రాదు. మనకి వైర్ కూడా ఎక్కువగా ముడతలు పడకుండా వైర్ కట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ ఏదైనా సరే మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అది తినేటప్పుడు మనం స్పూన్తో ఇలా కలిపేసుకొని మనం ప్లేట్లోకి అయితే వేసుకుంటూ ఉంటాం కదా. మనము ఎక్కువ ఆయిల్ తినవద్దు అన్నప్పుడు మనం ఇలా అయితే చేయండి. చూడండి, మనం స్పూన్తో వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా చూడండి ఎంత ఆయిల్ వచ్చేస్తూ ఉంటుందో. అలా కాకుండా మనకి ఆయిల్ లేకుండా ఓన్లీ ఊరగాయనే తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫోర్క్ తోటి కనుక తీసుకున్నాం అనుకోండి మనకి ఆ ఉప్పు వచ్చేస్తుంది, దాంతో ఉండే జ్యూస్ వచ్చేస్తుంది. ఆయిల్ అయితే అస్సలు రాదనమాట. చూడండి, దీనికైతే ఆయిల్ ఇలా కారిపోతూ ఉంది, దీనికైతే అలానే ఉంది. చూడండి, మనం ఈ విధంగా మనం నిమ్మకాయ పచ్చడి అయినా లేదంటే మామిడికాయ అయినా లేదంటే ఉసిరికాయ అయినా ఈ విధంగా ఫోర్క్తో తీసుకొని వేసుకున్నామంటే మనకి ఇంకా వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అంతా అనే టెన్షన్ ఉండదన్నమాట. ఆయిల్ కూడా మనం ఎక్కువగా తినకుండా ఉండొచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి.
చూడండి మనమైతే ఇలాంటి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఇలాంటి ప్యాకెట్స్ను మనం ఓపెన్ చేస్తాం కదా. ఇవనే కాదు, సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ ఏదైనా మసాలా పొడి ఏదైనా సరే మనం ఓపెన్ చేసినప్పుడు ఎంత కావాలో అంత వాడేసుకుంటాము, మిగతాది అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టడం వల్ల మనకి దాని స్మెల్ అంతా పోతూ ఉంటుంది. మళ్ళీ మడిచి పెట్టాలంటే దీనికి సపరేట్గా మళ్ళీ ఒకటి ఏదైనా క్లిబ్బో రబ్బర్ బ్యాండో ఉండాలి. అలా కాకుండా దీంతోనే మనము ఈజీగా లాక్ చేసేసేయచ్చు. ఎలా అనుకుంటున్నారా? చూడండి, ఫస్ట్ అయితే ఒక వారకైతే కట్ చేసేయండి. మీకు ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మడవండి. మర్చేసి దీనికి మనం కట్ చేసినది ఉంది కదా, దాన్ని ఇలా తొడిగేసేయండి. ఇంకా అంతే, మనకి లాక్ చేసినట్లుగా నీట్గా అయిపోతుందన్నమాట. అసలు స్మెల్ బయటికి పోదు, దీనిలోకి పురుగులు ఏదైనా పోతాయనే టెన్షన్ ఉండదు అనమాట. చక్కగా ఉంటుంది. మనం దీన్ని డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బయట పెట్టేసినా కూడా స్మెల్ పోకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో వాటర్ అయితే పొయ్యండి. ఇలా ఒక చెంబంత వాటర్ అయితే పొయ్యండి. పోసేసి దీంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుపు, అదైతే వేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంతా, లేదంటే ఒక గుప్పెడంతా వేయండి. నేనైతే ఒక గుప్పెడంతా వేసాను. ఇలా వేసేసుకొని ఇది వాటర్లో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో కలిసేటప్పుడే దీంట్లోనే పసుపు కూడా వేసేసి కలిపేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసామంటే మొత్తం కరిగిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోనే ఒక 1/2 చెక్క నిమ్మకాయను కూడా పిండేసేయండి. ఇంకా ఎందుకు అనుకుంటున్నారా, ఇది చెప్తాను. మనము ఇంకా రాబోయేది సమ్మర్ కదా, పళ్ళు, మామిడి పళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే నల్ల ఈగలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ సీజన్లోనైనా సరే నల్ల ఈగలు చాలామంది ఇళ్ళలో ఉంటూ ఉంటాయి. అలాగే ఇప్పుడైతే చీకటీగలు అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా, అలాగే మనకి బండల పైన కూడా ఫ్లోర్ పైన కొద్దిగా అది ఇది పడినప్పుడు కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల ఈగలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీంతో కనుక మనము ఇల్లు తుడిచామనుకోండి, ఇది కొద్దిగా వేసి మనకి బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే ఈగలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంటికి కూడా మంచిది ఉప్పు వేసి తుడవడం వల్ల. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయనైతే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా 4 ఒప్పలుగా కిందికి కట్ చేయకుండా ఇలా ఒప్పలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనకి మన ఇంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ని అయితే ఇలా వేసేసేయండి. ఒక స్పూన్ అంతా ఇలా రాక్ సాల్ట్ని వేసేసి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. తర్వాత దీంట్లోనే కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ను కూడా వేయాలన్నమాట. కంఫర్ట్ అలాగే రాక్ సాల్ట్ ఈ రెండింటిని వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మన ఇంట్లో మంచి స్మెల్తో పాటు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. దీన్ని మనం ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ పైన కానీ లేదంటే చిన్న కప్పులో కానీ పెట్టేసుకొని బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ లేదంటే కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది బాత్రూంలో పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. ఇంటికి బెడ్రూమ్లో కూడా ఎక్కడైనా ఒక మూలకు పెట్టేసేయండి, చాలా మంచిది. ఈ స్మెల్ ఒక 10 డేస్ వరకు ఉంటుంది. తర్వాత కావాలంటే మళ్ళీ మార్చుకొని వేరేదైతే పెట్టేసుకోండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పాలనైతే పోయించుకుంటాం కదా, మనం పాలు అవి చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అవి పాలు చిక్కగా ఉన్నాయో లేదంటే పలచగా ఉన్నాయో తెలియదు కదా. చాలామంది ఇప్పుడు అలవాటైన వాళ్ళకైతే మనకు పాలను చూస్తేనే తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే నీళ్లుగా ఉండే పాలను ఒక గిన్నెలో తీసుకున్నా, కొద్దిగా చిక్కగా ఉండే పాలను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చపాతీ కర్ర పెట్టేసి కర్రపై నుంచి ఇలా పాలనైతే పొయ్యండి. ఇలా పాలను పోసామంటే పోసిన వెంటనే పాలన్నీ ఇలా పడిపోయాయి. అసలు తెల్లగా కూడా లేదు. చూడండి, చపాతీ కర్ర పైన ఇవి నీళ్ళ పాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు కొద్దిగా తిక్కుగా ఉండే పాలనైతే పోస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి పోసేటప్పుడైనా కొద్దిగానన్నా ఇలా కొద్దిగా సేపన్నా తెల్లగా ఆగుతున్నాయి. మనకి పోసినట్టుగా పోకుండా ఇలా ఆగుతున్నాయి. ఇవి కొద్దిగా తిక్కుగా ఉన్నాయని, మరి ఇవి కూడా పల్చగానే ఉన్నాయి, కానీ ఫస్ట్ పోసిన దానికంటే కొద్దిగా బెటర్గా ఉన్నాయన్నమాట. ఇలా పోసినప్పుడు మనకి చిక్కగా ఉండే పాలైతే మనం చపాతీ కర్ర పైన పోయంగానే కొద్దిసేపు ఆగుతాయన్నమాట. అంటే కొద్దిగా తెల్లగా కనిపిస్తాయి. ఇప్పుడైతే ఇవి నీళ్ళ పాలు కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వేసిన పాల కంటే ఈ పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనమైతే పాలు చిక్కగా ఉన్నాయా లేదంటే పల్చగా ఉన్నాయా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. మనకి చాలామంది చేయి పెట్టి కూడా చూస్తూ ఉంటారు. చేయి పెట్టినామనుకోండి చేతికి నీళ్ళ మాదిరి అస్సలు అతుక్కోకుండా వచ్చాయంటే అవి నీళ్ళ పాలని. అలాగే మనము ఇలా చేయి పెట్టినప్పుడు దానికి చేతికి అంటుకున్నాయంటే అవి చిక్కగా ఉండే పాలని కూడా తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ పాలకి ఇప్పుడు పాలకు తేడా ఉన్నాయి, మీరే గమనించండి. ఇలా చేసామంటే మనకి పాలు చిక్కగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేదంటే నార్మల్గా పెట్టేసినా ఇలా కుళ్ళిపోతూ ఉంటాయి, మనకి ఇంకా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వచ్చేది సమ్మర్ కాబట్టి నిమ్మకాయ ధర ఒక్కొక్కటి 10 రూపీస్ దాకా ఉంటుంది, మినిమం అంటే 5 రూపీస్ అయినా ఉంటుంది. మరి నిమ్మకాయల్ని మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా అలాగే మనకి కుళ్ళిపోకుండా పెట్టుకోవాలన్నా ఇలా అయితే చెయ్యండి. ఒక న్యూస్ పేపర్ని కానీ లేదంటే ఇలా బుక్కులు ఉంటాయి కదండి, సండే బుక్స్ వస్తుంటాయి కదా, ఆ బుక్కులైనా ఒక్కొక్క పేపర్ అయితే తీసుకోండి. ఇలా ఒక్కొక్క పేపర్లో ఒక్క నిమ్మకాయ కానీ 2 నిమ్మకాయలు కానీ పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి అన్నీ ఇలా చుట్టేసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి. ఇప్పుడు వీటిని కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఎన్ని నెలలైనా కూడా పాడవకుండా ఉంటాయి. ఒక 10 డేస్ తర్వాత ఈ పేపర్లను తీసేసి మళ్ళీ వేరే పేపర్లో అయితే పెట్టేసేయండి. ఇంకా మనకి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే షాంపూని అయితే వాడుతూ ఉంటాం కదా, షాంపూని మనము ఇలా అయితే చెయ్యండి. చూడండి షాంపూ మనం ఎంత కావాలో అంత వాడుకుంటూ ఉంటాము, తర్వాత ఇంకా బాత్రూంలో అలానే పెట్టేస్తూ ఉంటాము. బాత్రూంలో అలానే పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే, అది షాంపూ పడిపోయింది అనుకోండి, బాత్రూమ్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలాగే షాంపూ వల్ల ఒకసారి కాలు జారుతుంది, అలాగే షాంపూ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి అవి ఏమీ లేకుండా షాంపూ పెట్టినట్లుగా ఉండాలి, మిగిలినది మళ్ళీ మనం వాడుకోవడానికి వీలుగా ఉండాలి అని అంటే ఇలా బట్టలకు పెట్టే క్లిప్పును ఈ షాంపూ ప్యాకెట్కి పెట్టేసి బాత్రూంలో పెట్టేసేయండి. బాత్రూంలోనైనా బయటనైనా ఎక్కడైనా సరే, ఇంకా షాంపూ అనేది ఉలికిపోకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి మిక్సీ జార్లను వాడుతూ ఉంటాం కదా, మిక్సీ జార్లని మనము రబ్బర్లని రోజు నీట్గా తీసి కడగము, మామూలుగా మిక్సీ జార్లని కడుగుతూ ఉంటాం, కానీ ఈ రబ్బర్స్ని తీసేసి మూతని నీట్గా కడుగుతూ ఉండను. ఇంకా ఇంట్లో మేడ్స్ ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి కానీ తీసి కడగరు. మరి దీని కింద అంతా మనకి చట్నీలది మిక్సీ పట్టినప్పుడు ఏదైనా ఉంటుంది కదా, అదంతా దాని కింద పేరుకొని పోయి ఉంటుంది. మరి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. మనకి కనీసం అంటే ఒక 2-3 డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ప్లేట్ పైన కొద్దిగా విమ్మును అయితే వేసేసుకొని ఇలా ఒక బ్రష్ తీసుకొని బ్రష్ తోటి అయితే ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామనుకోండి, మనకి ఆ చట్నీలవి కానీ కూరలు కానీ ఏవి అంటుకొని ఉన్నా కూడా నీట్గా పోతాయన్నమాట. ఇలా నీట్గా పోవడం వల్ల మనకి మిక్సీ మూతలు అనేది నీట్గా ఉంటాయి, హైజీనిక్గా ఉంటాయి, అలాగే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా కనుక చేసామంటే చూడండి, ఇలా బ్రష్ తోటి ఇలా రుద్దేసామంటే నీట్గా అయిపోతాయి అన్నమాట. ఇలా రబ్బర్లని కూడా ఈ విధంగా నీట్గా రుద్దేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి, అలాగే దాంట్లో ఏదైనా పేరుకొని ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. మనం ఇలా ఒక బ్రష్ని 10 రూపీస్ బ్రష్ని పెట్టుకున్నామంటే మనం కిచెన్లో ఏదైనా క్లీన్ చేసేసుకోవడానికి రుద్దుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఈ విధంగా నీట్గా కడిగేసామంటే చూడండి ఎలా తలతల మెరుస్తుందో, చాలా బాగుంది కదా. నచ్చిందా? మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే లవంగాలను అయితే వాడుతూ ఉంటాం కదా, లవంగాలతో ఇలా చేసామనుకోండి మనకి ఈ సీజన్లో వచ్చే గొంతు నొప్పిని దగ్గును తగ్గించుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక 5-6 లవంగాలను తీసుకొని ఇలా స్టవ్ బర్నర్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించేసి ఇవి కాలేంత వరకు కాల్చండి. చూడండి ఇలా అంటుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి, అవే కాలుతాయి అన్నమాట. చూడండి ఇలా మనము బాగా వెలిగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసినా కూడా ఆ లవంగాలు అయితే ఇలా మనకి కాలుతూనే ఉంటాయన్నమాట కొద్దిసేపు. అవి బాగా కాలేసి తర్వాత చల్లగా అయిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా చల్లగా అయిపోయినాయి, ఇప్పుడైతే తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా ఒక స్పూన్లోకి వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఒక 5-6 పెట్టేసామంటే అవి పడిపోవడం అలా వల్ల 2-3 అయితే మిగులుతాయి అన్నమాట. అందుకోసమని ఒక 4-5 అయితే పెట్టేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా హనీని అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా హనీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. హనీ వేసి బాగా కలుపుకోవడం వల్ల ఈ రెండు బాగా కలిసిపోతాయి అన్నమాట. దీన్ని మనము ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున కనుక దీన్ని నాకామనుకోండి, అదేనండి నాలుక పైన పెట్టుకొని చప్పరించామంటే మనకి దగ్గు ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా, అలాగే గొంతులో నసనస ఉన్నా తగ్గుతుందన్నమాట. గొంతు గరగర ఉన్నా కూడా తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది హోమ్ రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కుక్కర్ని ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా,
అసలు చెప్పాలంటే కుక్కర్ లేకపోతే అసలు పనే కాదనమాట. మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది కుక్కర్ వల్ల. చూడండి మనకి పప్పు చేయాలనుకోండి, నార్మల్‌గా చేయాలంటే దగ్గర దగ్గర ఒక 40 మినిట్స్ పడుతుంది. కానీ జస్ట్ 10 మినిట్స్‌లో కుక్కర్‌లో పప్పునైతే చేసేసుకోవచ్చు. మరి అది నల్లగా అయిపోయినప్పుడు ఇలా అయితే చేయండి. మెయిర్స్ ఉన్నారంటే ఇలా నీట్‌గా కడగకుండా ఉండడం వల్ల చూడండి అంత నల్లగా అయిపోయింది. మరి ఇది నీట్‌గా కావాలి అనంటే చూడండి స్టవ్ పైన లైట్‌గా వేడి చేయండి. లైట్‌గా వేడి చేసేసి దానిపైన పసుపు, ఉప్పునైతే వేయండి. అలాగే ఒక నిమ్మకాయ చెక్కని తీసుకొని ఇలా రసాన్ని పిండేసేసి ఇలా రుద్దండి. ఇలా నిమ్మకాయ చెక్కతో రుద్దడం వల్ల మనకి కుక్కర్ అనేది దానికి ఉండే నలుపు అంతా తగ్గుతుందనమాట. నలుపు అంతా పోయి నీట్‌గా అవుతుంది మనకి. అలాగే కుక్కర్ కూడా కొత్తగా కనిపిస్తుందనమాట. ఈ విధంగా చేయడం వల్ల కుక్కర్ కొత్తగా అవుతుంది. అలాగే దానికి ఉండే నలుపు అంతా తగ్గుతుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా నీట్‌గా కొత్తగా కనిపిస్తుందనమాట ఈ విధంగా చేయడం వల్ల. అలాగే కుక్కర్ లోపల నల్లగా ఉన్నా సరే ఇదే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల కుక్కర్‌లో నలుపున్న కూడా తగ్గుతుందనమాట. మనకి బయట మాత్రమే కాకుండా కుక్కర్ లోపల ఉండే నలుపు కూడా తగ్గుతుంది. ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో. ఇలా మనం లైట్‌గా వేడి చేసి రుద్దడం వల్ల ఆ నలుపు అంతా పోయి నీట్‌గా అవుతుందనమాట. కొత్త దానిలా తళతళ మెరుస్తుంది. తప్పకుండా ఈ టిప్‌నైతే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి నేనైతే ఒక చిన్న సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు అని అంటే చెప్తాను. మనము బిర్యానీకి కానీ లేదు అని అంటే చికెన్ పకోడా కానీ ఏదైనా మనము గోబీ ఫ్రై చేసుకోవాలన్నా అన్ని మసాలాలు వేసి కలుపుతూ ఉంటాం కదా. అలా కలిపినప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి అనేది మండుతూ ఉంటుంది. చాలామందికి అలా కలిపినప్పుడంతా చెయ్యి అనేది బగబగ మండుతూ ఉంటుంది. ఎక్కువ మంట తీస్తూ ఉంటుంది. అలా మంట తీసినప్పుడు ఇలా కొద్దిగా నిమ్మకాయని అలాగే నిమ్మకాయ అంత సైజులో చింతపండుని అలాగే కొద్దిగా చక్కెర అలాగే కొద్దిగా వాటర్ని వేసేసి ఇలా బాగా రుద్దేసామనుకోండి మనకి ఆ కారం అనేది అదేనండి ఆ ఘాటు అనేది పోతుందనమాట. ఆ మంట తీయడం తగ్గుతుంది. చెయ్యి అంతా చుమచుమ అనడం తగ్గుతుంది. మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అలా రుద్దేసుకోండి బాగా చింతపండుతోటి. తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో కడిగేసినామంటే ఆ చేతులకు ఉండే మంట అంతా తగ్గిపోతుందనమాట. ఇది చాలామందికి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇలా మనం ఏదైనా కలిపినప్పుడు చెయ్యి అంతా మండుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మన ఇంట్లో పెరుగు మనం తిన్న తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా. లేదంటే ప్రతిరోజైనా సరే కొద్దిగా పెరుగునైనా మిగిలించుకొని ఇలా అయితే చేయండి. చూడండి మన ఇంట్లో ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఉంటుంది కదా, అవిసె గింజల పొడిని ఇలా ఒక డబ్బాలో పట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇది హెల్త్కు చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హార్ట్కు, హెయిర్కు అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. నేనైతే ఇది ఒక 1 మంత్కి అయ్యేంత తయారు చేసి పెట్టేసుకుంటాను. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ మనం భోంచేస్తాం కదండి. భోంచేసిన తర్వాత కొద్దిగా పెరుగునైతే మిగిలి చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటాను. దీంట్లోనే కొద్దిగా మనకి అవిసె గింజల పొడిని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ ఉంది. ఇది నార్మల్గా బటర్ మిల్క్లో కూడా కలుపుకోవచ్చు, కానీ అంత తొందరగా కలవదు. అందుకోసమని ఇలా మనము పెరుగులోనే వేసి మిక్సీ పట్టేసేసి ఇప్పుడు మీకు ఎంత పల్చగా కావాలనో బటర్ మిల్క్ అంత పల్చగా ఉండేటట్టుగా వాటర్ అయితే పోసేసుకోండి. ఇలా వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. బీపీ ఉండే వాళ్ళైతే సాల్ట్ని స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిరగొట్టేసుకొని తాగామనుకోండి వెయిట్ లాస్ అవుతారు, జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, అలాగే హెల్త్కు మంచిది. ఇది మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. ఆడవాళ్ళు పడే శ్రమ అంతా తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి మనమైతే ప్రతిరోజు ఆనియన్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాము. కూరలు కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఇలా ప్రతిరోజు మనం కట్ చేస్తూనే ఉంటాం కదా. మరి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మనకి పని కూడా తగ్గుతుంది అనమాట. ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి. లేదంటే మనం పకోడీ కానీ ఇప్పుడు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఆనియన్ పకోడీ అలా చేసుకున్నప్పుడు మనము పల్చగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. మనం ఇలా స్పూన్తో కట్ చేసామనుకోండి ఇవి కొద్దిగా మందంగా వస్తాయన్నమాట. మనకి స్పూన్తో చాక్తో కట్ చేసామంటే మనకి చాక్తో కట్ చేయాల్సిన అవసరం లేకుండా, కత్తిపీటతో పని లేకుండా ఈ విధంగా మన ఇంట్లో
ఇలాంటిది ఉంటుంది కదండి కొబ్బరి తురిమే ప్లేటు, దానిపైన ఇలా పెట్టేసి కట్ చేసామనుకోండి, చూడండి చాలా ఫాస్ట్గా ఎన్ని కేజీల ఉల్లిగడ్డలైనా ఈజీగా కట్ చేయొచ్చు. అలాగే చాలా పల్చగా వస్తాయన్నమాట. మనము బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్కి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మనం ఆనియన్ పకోడీకి కానీ ఇంకా ఏది చేసుకోవాలన్నా కూడా ఇలా పల్చగా కట్ చేసుకోవడానికి, అలాగే ఎన్ని కిలోలైనా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. తప్పకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. అలాగే మనము ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా అయితే కట్ చేయండి. మనము ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు మనము భోజనం చేసేటప్పుడు ఇలా మనము స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కట్ చేయాలన్నప్పుడు చూడండి చాక్తో కొంతమందికి రాదు. అలాంటప్పుడు మనము ఇలా చిప్స్ చేసేది ఉంటుంది కదా, దానిపైన ఇలా కట్ చేసామనుకోండి, చూడండి ఇలా రౌండ్గా చాలా నీట్గా చాలా పల్చగా వస్తాయన్నమాట. చూడడానికి కూడా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి కత్తిపీటతో కానీ చాక్తో కానీ అస్సలు పనే లేదనమాట. చూడండి ఈ విధంగా మనం ఇలా కట్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా నీట్గా చాలా చక్కగా ఉంటాయన్నమాట. అలాగే ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా ఎవరితో పని లేకుండా మనమే జస్ట్ ఒక 5 మినిట్స్లో ఎన్ని కేజీలైనా కట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా చాలా పల్చగా కట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.